JNTUH గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో R18 వరకు వచ్చేసరికి ఓన్లీ R18 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. మధ్యలో తీసేయడం పెట్టడం చేశారు. అంతకుముందు వాళ్ళకు 9, 7, 8, 6 అలా ఇవ్వడం జరిగింది. ఇక R22 వాళ్ళకి అసలు ఏ బెనిఫిట్ లేకుండా చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2025లో JNTUH గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు R22 వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందా, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే R18 30-23 గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నావో అవి అలాగే ఉన్నాయి. అందులో ఎటువంటి మార్పు లేదు. స్టూడెంట్స్ సార్ చేయట్లేదు ఏంటి దాని మీద వీడియో అని చెప్పేసి బాగా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. ఇంకా డౌట్గానే ఉంది వాళ్ళకు. R18 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు 30-23 ఉన్నాయి కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు. 4-2 అడ్వాన్స్ అప్లై అయ్యాకే ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ అయిన తర్వాతే పెట్టుకోవాలి. అయితే మరి పాత పాస్డ్ అవుట్ వాళ్ళకి R18లో అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ కాలేజీ కనుక ఒప్పుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు అండి. మీరు ఎటువంటి సందేహం అక్కర్లా అందుట్లో మీకు. ఇక R22 వాళ్ళ పరిస్థితి ఏంటి? సో లాక్డౌన్ టైంలో వచ్చిన సిట్యువేషన్ కనుక ఈసారి కూడా ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కదా బయట, ఒకవేళ అవి కనుక రిపీట్ అయ్యి చాలా దూరం కనుక వెళ్తే, ఎందుకంటే చినిగి గాలివా అనేటట్టుంది, కొంచెం పెరుక్కుంటా పోతా ఉంది తీవ్రత. అదే కనుక రిపీట్ అయితే R18 వాళ్ళకి 30-23 ఎలా ఇచ్చారో R22 వాళ్ళకి కూడా అప్పుడు ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే R22 తర్వాత ఎక్కువ అటానమస్ కాలేజీలు మొత్తం కూడా, అయితే అఫిలియేటెడ్ ఎక్కువ లేవు. అయితే ఈ అఫిలియేటెడ్ R22 వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటానమస్ కాని వాళ్ళు, నాకు తెలిసి చదువుకోవడం మంచిది, సబ్జెక్ట్ లవ్ చేసుకోవడమే మంచిది. ఎప్పుడో జరిగే దాని గురించి అయితే ఇప్పటి నుంచి అయితే మీరు ఆలోచించవద్దని చెప్పేసి నా అభిప్రాయం. ఓకేనా? ఇది